ఆయనకు తెలుసు. ఒక నిమిషం తొందరపడకండి. దొంగ చేతికి తాళాలు నేను ఇప్పుడే ఇవ్వదలుచుకోలేదు. ఆయన ఎవరో ఆయనకు తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఇంకా నేను ఎక్కువ చెప్తే మీకు కూడా క్లూ వచ్చేస్తుంది, మీరు పట్టేస్తారు. మీరు చాలా తెలివైన వాళ్ళు ముందే. అదే రమణ, ఈ దేశం ఎట్లుందంటే రమణ గారు, ఈ దేశం ఎట్లుందంటే రమణ ఒక్క నిమిషం రమణ ఒకవేళ లోన్ అడిగితేనేమో 100 డాక్యుమెంట్లు చెక్ చేస్తారు. అదే ఒక పెద్దవాడు, ఆర్థిక సంపన్నుడు లేదా బాగా కనెక్టెడ్ ఉన్నవాడు అడిగితేనో నిమిషాల మీద నీకు అసలు ల్యాండ్ ఉందా లేదా కూడా చూడకుండా ఇస్తారు. ఇవాళ జరిగింది ఇక్కడ అదే. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మై పాయింట్. ఎందుకంటే ఐసిఐసిఐ లాంటి బ్యాంకు ఒక అతిపెద్ద బ్యాంకు, ఇండియాలో ప్రైవేట్ బ్యాంక్స్లో ఒక అతిపెద్ద బ్యాంకు. అలాంటి బ్యాంకు 400 ఎకరాలు నీకు ఇస్తున్నాను అంటే అసలు ఓనర్షిప్ అసెటైన్ చేసుకోకుండా, ఫీల్డ్లో అసలు నీకు ఉందా లేదా నీ చేతుల్లో భూమి అని చెప్పుకోకుండా వచ్చి ఇచ్చేస్తారా 10,000 కోట్లు? ఎందుకు జరిగింది ఇది? మధ్యలో ఉండే బ్రోకర్కి ఇచ్చిన 170 కోట్ల లంచం, రేవంత్ రెడ్డి ఆ బీజేపీ ఎంపీ కలిపి ఆడిన నాటకం, పైనుండే కొంతమంది అధికారుల సహకారంతో ఆర్బీఐతో ఉండే ఒక అంతర్గతమైన దాంతో చేశారు ఇదంతా. అందుకే నేను అంటున్నా సీరియస్ ఫ్రాడ్ అని ఎందుకంటున్నా, ఎస్ఎఫ్ఐఓ ఇన్వాల్వ్ కావాలని ఎందుకంటున్నా. 10,000 కోట్ల ధనం ఇవాళ ఐసిఐసిఐ ఇవ్వడము తప్పు, అది కూడా నాది కాని భూమిని నేను తనఖా పెట్టడమే తప్పు కదా. కాబట్టే ఇవాళ వీఆర్ ఆస్కింగ్ ఫర్ అన్ ఎంక్వైరీ. చేస్తారా లేదా సస్తారా వాళ్ళ ఇష్టం. అది ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దివాకర్ గారు సార్, ఈదర్ వే రేవంత్ రెడ్డి ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కాంగ్రెస్. లాస్ట్ టైం ఐ చెక్డ్, ఐ థింక్ ఇంకా కూడా ఆయన కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అనుకుంటాను. కొంతమంది వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు అనుకోవట్లేదు కానీ ఇంకా అనుకుంటున్నాను నేనైతే. కాబట్టి మరి ఐ థింక్ ఇట్స్ అ డైరెక్ట్ కొల్యూషన్ at the highest level, chief minister's office guiding this whole thing, and this sort of fraud being perpetrated on the people and hoisted on the country. This will lead to so many other things. Again, I'm saying this with utmost responsibility, Divakar garu. If this is not nipped in the bud, this will actually lead to the collapse of ICICI Bank. I'm saying this with utmost responsibility. ఎందుకంటే ఊరికే చెప్పట్లేదు నేను. 10,000 కోట్లు అట్లా యాదృచ్ఛికంగా ఊరికే ఎవరు అట్లా ఇచ్చేరు నార్మల్ కోర్సులో, కానీ ఇక్కడ ఇస్తున్నారు. అంటే దీని వెనకాల ఎంత పెద్ద కుంభకోణం ఉందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. We'll find out through the investigation. Why rush? I'm alleging clearly, ma'am, that a land that does not belong to TGIAC has actually been pledged to a broker called Beacon. Now this Beacon fellow goes to ICICI and says this is a land which is valued at 75 crores per acre, whereas the actual value is something else and the ownership is something else altogether. Therein lies the fraud. What else do you need to get an investigation going on? Once we start the investigation, I think you will find more details. అందులో దొంగలు ఎవరెవరు తిన్నారు, ఏమేమి తిన్నారు, బ్యాంకులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, బ్రోకర్ ఎక్కడున్నాడు, రేవంత్ రెడ్డి వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అవ్వనివ్వండి. మొత్తం నన్నే యూ వాంట్ మీ టు బి ద జడ్జ్ అండ్ జ్యూరీ రైట్ నౌ? Absolutely, not just SEBI. I'm saying CVC, SEBI, everybody is competent to intervene in this. If Government of India is serious, they have to investigate, they have to intervene. If they don't, then I certainly think that, at any cost, at any cost, ultimately, ఇవాళ జరిగేది ఏమంటే, మీరు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ఆర్థిక దోపిడీ, ముఖ్యమంత్రి గారి కనుసనలో జరిగిన ఈ ఆర్థిక దోపిడీ, ఇఫ్ ఇట్ గోస్ అన్చెక్డ్, వాళ్ళు నెక్స్ట్ దానికి ఆల్రెడీ 60,000 కోట్ల కుంభకోణానికి రెడీగా ఉన్నారు. ఇంకొకటి అల్టిమేట్గా జరిగేది ఏంటి మేడం ఇందులో అంటే, 75 కోట్ల వాల్యుయేషన్ 40 కోట్లకు తగ్గించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి భూములు కట్టబెడుతున్నారు. అందులో ఐసిఐసిఐ బ్యాంక్లో పనిచేసే మేనేజర్ ఉన్నాడో, వాళ్ళు ఎవడున్నాడో నాకేం తెలుసు, మీకేం తెలుసు. ఇన్వెస్టిగేట్ చేస్తే తెలుస్తుంది. అల్టిమేట్గా ద హోల్ స్కెచ్, ద హోల్ ప్లాట్ ఈజ్ ఆర్కెస్ట్రేటెడ్ బై సీఎం రేవంత్ రెడ్డి. నేను అనడం లేదు, అక్కడ రికార్డు చెప్తున్నాయి నా తమ్ముడు. నేను చెప్పడం నువ్వు చెప్పడం కాదు కదా పాయింట్. నేను ఇప్పుడు నీకు చూపెట్టింది రిజిస్ట్రేషన్ పత్రాలు. ఈరోజు టైటిల్ డీడ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిందా, పేరుకి మారిందా, మ్యూటేషన్ జరిగిందా? ఒక జీవో అనే కాగితం తప్ప 75 కోట్లు పర్ ఎకరం అని. తర్వాత ఇప్పుడు బ్రదర్ నీకు తెలుసు కదా ప్రాసెస్ ఎట్లుంటుందని. ఒక ప్లాట్ కొనుక్కున్నావు బ్రదర్, ప్లాట్ కొనుక్కుంటే ఏం స్టెప్స్ ఉంటాయమ్మా? రిజిస్ట్రేషన్ ఉంటుంది, తర్వాత మ్యూటేషన్ ఉంటుంది, అంతేనా? సేల్ అగ్రిమెంటు, సేల్ డీడీ అని జరగాలి. జరిగిన తర్వాతనే ఫైనల్గా నీకు నీ పాస్బుక్లోకి ఎక్కుతుంది. మరి నీకు పాస్బుక్కే లేదు, నీకు అసలు మ్యూటేషనే జరగలేదు, నీ టైటిలే ట్రాన్స్ఫర్ కాలేదు, నీది కాని భూమి నువ్వు అమ్మేస్తే ఒప్పుకుంటావా? జరిగింది అక్కడ, ఇక్కడ. అది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్రాడ్. చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి. దట్స్ ద హోల్ పాయింట్.
థ్యాంక్ యూ అనలేదు, జరిగింది అని చెప్తున్నా.